జీవీఎంసీ డిప్యూటీ మేయర్పై కూటమి సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో డిప్యూటీ మేయర్ పదవిని జియాన్ని శ్రీధర్ కోల్పోయారు. 74 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. 63 మంది కూటమి కార్పొరేటర్లు, 11 మంది ఎక్స్ అఫిషియల్ సభ్యుల మద్దతుతో ఈ గెలుపు లభించింది. ఇటీవల కూటమి సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో మేయర్ కూడా పదవి కోల్పోయారు. ఏదైతే ల్యాండ్ ఒక 5 acres ల్యాండ్ అలాట్ చేసింది, కానీ దాంట్లో అలాట్మెంట్ లెటర్లో 33 సంవత్సరాలని చెప్పి మిస్ అయిపోయింది. సో దానికి కరెక్షన్ చేయడానికి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. అది అనుకోని కారణాలతోటి దురదృష్టకరమైన విషయం ఏంటంటే అది ఆ టైంలో అప్పటికప్పుడు తయారు చేసిన లెటరు. గౌరవనీయులైన గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు ఆ సమయంలో అక్కడ లేరు, ఆఫీస్లో లేనప్పటికీ ఇది ఊరికే కలెక్టర్ గారికి ఇచ్చే లెటర్ కదా అని చెప్పి ఉద్దేశంతో ఆ లెటర్ నేను రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ పద్ధతి ప్రకారము గంటా శ్రీనివాసరావు గారు లోకల్ ఎమ్మెల్యే గారు సంతకం తీసుకుని ఇవ్వాలి. అది కొంచెం ఓవర్లుక్ అయింది. అందుకని నేను గంటా శ్రీనివాసరావు గారికి నా యొక్క క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఫిలిం నగర్ క్లబ్ ఇప్పుడు కూటమి సర్కార్కు కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. తాజాగా రాష్ట్రానికి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఏకంగా 1121.20 కోట్ల రూపాయల నిధులు జమయ్యాయి. ఇందులో గ్రామ పంచాయతీలకు 70%, మండల పరిషత్కు 20%, జిల్లా పరిషత్కు 10% నిధులు కేటాయించనున్నారు. జనాభా ప్రాతిపదికన ఆయా గ్రామ పంచాయతీల బ్యాంక్ అకౌంట్లో నిధులను ఆర్థిక శాఖ అనుమతితో పంచాయతీరాజ్ శాఖ త్వరలోనే జమ చేయనుంది. దేశంలో మొట్టమొదటిసారి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబు అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మినుకొండలో నిర్వహించిన ఎడ్ల పందాల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టిసీమతో గోదావరి నది జలాలను కృష్ణాకు తీసుకొచ్చి రాయలసీమ ప్రజల కష్టాలను తీర్చారని అన్నారు. ఇక పోలవరం, బనకచెర్ల అనుసంధానంతో ప్రతి ఎకరానికి నీరందించే ప్రణాళికను కూడా సిద్ధం చేశారని తెలిపారు. రైతుల కష్టాలు తీర్చే ఈ ప్రాజెక్టుకు పార్టీలకు అతీతంగా అందరూ తమ సంపూర్ణ మద్దతును ఇవ్వాలని గొట్టిపాటి పిలుపునిచ్చారు. హైదరాబాద్ కూకట్పల్లిలో తన భర్త మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా భర్తని పట్టుకొని దేహశుద్ధి చేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి శివ అనే వ్యక్తి 4 ఏళ్ల క్రితం దీప్తితో వివాహం జరిగింది. సంవత్సర కాలం పాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత 3 ఏళ్లుగా భర్త శివ భార్య దీప్తికి దూరంగా ఉంటున్నాడు. అయితే భర్త సుష్మా అనే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న భార్య దీప్తి బంధువులతో కలిసి కూకట్పల్లిలోని ఓ అపార్ట్మెంట్లో వెళ్లి చూడగా భర్త మరో మహిళతో కలిసి ఉన్నాడు. ఇద్దరిని పట్టుకొని కుటుంబ సభ్యులు, బంధువులు దేహశుద్ధి చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోనీ అది కాదు సార్, పోనీ మాట చెప్పేస్తే ఇబ్బంది ఉండదు కదా. నాకు ఇలాగ ఇష్టం లేదన్నా, నేను అమ్మాయిని ఇష్టపడ్డాను, చేసుకున్నాను. నీది కూడా తప్పే కదమ్మా, నువ్వు కూడా చెప్పాలి కదా. ఆల్రెడీ నీకు ఒక వైఫ్ ఉంది, ఒక పాప ఉంది, నువ్వు క్లియర్ చేసుకో.
చెల్లి అని పిలిచి పక్కింటి వివాహితపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతిఘటనతో కొడవలితో నరికి వివాహితను హత్య చేశాడు. భయంతో తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా గజసింగావరంలో చోటు చేసుకుంది. రేఖ అనే వివాహితను ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్ అనే వ్యక్తి ఏదో పని నిమిత్తం ఇంట్లోకి పిలిచాడు. అయితే తెలిసిన వ్యక్తే కదా అని బాధితురాలు వెళ్ళింది. దీంతో వెంటనే దుండగుడు మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు. మహిళ ప్రతిఘటించడంతో కొడవలితో నరికి చంపాడు. భయంతో శ్రీకాంత్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. రేఖ ఒంటిపై పంటిగాట్లు ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. చెల్లి అని పిలిచే శ్రీకాంత్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. బ్యాక్ టు న్యూస్. కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహంలో ఎలుకల దాడిలో విద్యార్థులు గాయపడిన ఘటన కలవరం రేపుతోంది. వసతి గృహంలో విద్యార్థినులు నిద్రిస్తుండగా ఎలుకలు కొరికాయని ఈ ఘటనలో 10 మంది విద్యార్థినులకు గాయాలయ్యాయి. వారందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో టీకాలు వేయించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఆ కళాశాల వసతి గృహంలో గత నెలలో అన్నంలో పురుగులు, మజ్జిగలో బొద్దింకలు వచ్చాయి. ఈ ఆహారం తీసుకొని అప్పట్లో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆ సంఘటన మర్చిపోకముందే విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన జరగడం పర్యవేక్షణ లోపమే అని ఎత్తిచూపుతోంది. మేము హాస్టల్లో ఉంటున్నాము, కేఎస్ఎన్ హాస్టల్లో ఉంటున్నాం. ఇక్కడ మాకు 3 డేస్ నుంచి ఎలుకలు వస్తున్నాయి. 10 మంది దాకా కరిచినాయి. అవి కరచడం వల్ల మేడం వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాం. వెంటనే మేడం వాళ్ళు స్పందించి మాకు వ్యాక్సిన్లు కూడా వేయించారు. మాకు వ్యాక్సిన్లు వేయించుకోవాలని కూడా తెలియదు. మేడం వాళ్ళే చెప్పి వేయించారు. మాకు కొద్దిగా మొన్న మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజ్ క్లీన్ చేయడం వల్ల దాని ద్వారా వచ్చినాయి. మా దాంట్లో కూడా కొద్దిగా చెత్త ఉందని మేడం వాళ్ళు మొత్తం అంతా గ్యాదర్ చేసి చూసినారు సార్. దాని తర్వాత మేమంతా క్లీన్ చేసుకున్నాము. మేడం వాళ్ళు డైలీ నైట్ అయినా సరే మా కోసం వచ్చి చూసుకొని వెళ్తున్నారు సార్. మేడం వాళ్ళు టీకాలు కూడా వేయించారు. ఇప్పుడు వాళ్ళకి 10 మంది ద్వారా ఖర్చింది. వాళ్ళకందరికీ ఇప్పుడు బాగుంది సార్. మీకు హాస్టల్ వార్డెన్ ఉంటారా అంటే మేడమే వస్తారా నైట్ వరకు? మేడం వాళ్ళు ఉన్నారు సార్. మేడం సమక్షంలో జరుగుతుందా ఇక్కడ? అవును సార్. చదువుకోవడం కానీ వార్డెన్ టూకీగా వచ్చిపోవడం ఉంటుంది? లేదు సార్, వార్డెన్ మేడమ్స్ ఉన్నారు సార్. ఇద్దరు వార్డెన్ మేడమ్స్ ఉన్నారు సార్. ఇది ఫస్ట్ టైం. అన్నమయ్య జిల్లా బండపల్లి టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయచోటికి వస్తున్న ఆర్టీసీ బస్సు టోల్ గేట్ వద్ద ఆగి ఉన్న బోలేరు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. 4 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన బాధితులను మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. తిరుమల నుంచి మన రాయచోటి పట్టణానికి వస్తున్న ఒక పల్లె వెలుగు బస్సు బొలెరో వాహనానికి ఢీకొనడం జరిగింది. దానివల్ల సుమారు 14 మందికి, కొందరికైతే చిన్న గాయాలే, కొందరికి మటుకు మోస్తాదు గాయాలు కావడం వల్ల ఇక్కడ మన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. భగవంతుని కృప వల్ల ఎవరికి అయితే ప్రాణ నష్టం జరగలేదు. దాంట్లో ఇద్దరికి కొద్దిగా, ఒక ముసలాయన 70 ఏళ్ళు ఉంటాయి, ఆయన కొద్దిగా అపస్మారక స్థితిలో ఉంటే ఆయన్ను మెరుగైన చికిత్స కోసం మన కడపకు తరలించడం జరిగింది. ఇంకో చిన్న పాప కూడా ఉంది. ఆ పాపకైతే మేజర్ ఏం లేదు, బట్ మెరుగైన సేవ కోసం కడపకు తరలించడం జరిగింది. ఏదైనా చికిత్స కావాలన్నా మంత్రి గారి ఆదేశాల మేరకు రాంప్రసాద్ రెడ్డి గారు ఆల్రెడీ స్పందించి మాకు కాల్ చేయడం జరిగింది. నైట్ నేను లోడ్ ఎత్తుకుని వచ్చినామన్నా. వస్తుంటే దావలు ఆల్రెడీ ఫ్రంట్ టైర్ పంచర్ అయింది. ఫ్రంట్ టైర్ పంచర్ అయింది అనక ఫ్రంట్ టైర్ ఆల్రెడీ ఒకటి పేలుతే అనక ఇంకో టైర్ వేసినాము. ఇంకో స్టెప్నీ టైర్ వేసింటే అనక అది కూడా పంచర్ అయితే అనక ఓనర్ డ్రైవర్ వచ్చేసి టైర్ తీసుకుని వస్తా అని చెప్పేసి ఇంటికి పోయిండు. నేను వస్తానా అంటే అనగా వద్దు, నువ్వు బండిలోనే పండుకోరా, సరుకు ఉందని చెప్పేసి బండిలో నన్ను పండి పెట్టిండు. నైట్ అంతా పండుకున్నా. పొద్దున్న లేచి ఖాళీ ఉండడం దేనికని చెప్పేసి స్టెప్ని పంచిన టైర్ ఇప్పి పక్కన పెట్టి పండుకుందామని చెప్పేసి మళ్ళీ బండి ఎక్కింటే సుస్సు వస్తుంటే వాళ్ళకి పోయినా ఈ తోలికి వచ్చిన అతలో సుస్సు వస్తున్నా బండి వచ్చి కొడింది. బండి ఫుల్ సైడ్ ఉన్నది. ఏడుండే బండికి వచ్చేసి ఆ మంచి ఆ నుంచి వస్తూనే సర్రని ఓవర్ స్పీడ్తో వాళ్ళకి ఇలా ఊత వచ్చింది కొద్దిగా దూరము. నేను వాళ్ళ చూసుకున్నా ఇవాళ నుంచి ఏమైనా వస్తాయేమో, అందుకే ఆ విధంగా వస్తానని చెప్పేసి ఇవాళ కూడా వేసిన. ఇవాళ ఏం రాలేదు. సర్రని వచ్చాడు, సర్రని కొట్టి. ఇప్పుడు ఏం లోడు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాను? ఇకమల్ నుండి వస్తున్నాం సార్. రాయచోటుకు వస్తున్నాము. ఆలాండ్ గారిపల్లి దాటుకున్నాక అది టాటా ఈచరు అది ఉన్నది సార్.
అది పెట్టారో పోతలేదో తెలియదు సార్. అంతలేక అక్కడ జరిగింది అంతవరకే తెలుసు సార్, ఇంకేం తెలియదు సార్ నాకు. రాయచోటుకు వస్తున్నాం సార్. 32 మంది ఉన్నారు సార్ ప్రయాణికులు. ఒక 12-13 మంది పాసులు ఉంటాయి సార్. పాలనగరం.